హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఎటువంటి పిండి రవ్వ లేకుండా దోశలు అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇటువంటి పిండి రవ్వ ఎటువంటివి లేకుండా అండి మన దోశలు సిల్కీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం. దానికోసం అయితే ఇక్కడ నేను ఫస్ట్ రైస్ అనేవి తీసుకున్నాను. మనం ఇక్కడ బియ్యం మరియు ఉడికించిన అన్నంతో ఈ రెండిటితో మనమైతే ఇక్కడ దోశలు అనేవి రెడీ చేసుకుంటున్నామండి. ఈ రెండు ఉంటే చాలు, మనం దోశలు అనేవి సిల్కీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక గ్లాసుడ్ బియ్యం వరకు తీసుకున్నాను. వీటిని 2 hours బాగా నానబెట్టేసి నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో కనిపించే విధంగా నేను ఇక్కడ నీళ్లు వాడ్చుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఫస్ట్ నీట్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, చూసారు కదా ఎంత ఫైన్గా మిక్సీ అయిపోయిందో. ఇక్కడ మనకి పిండిలా రెడీ అయిపోయింది. సో ఇదే మనకి దోశలు వేసుకోవడానికి మనం పిండి రెడీ చేసుకుంటున్నాం. సో ఇంకొంచెం మిక్సీ పట్టేసుకొని దీన్ని అయితే మనం పక్కకి తీసేసుకుందాం. సో ఒక గ్లాసుడ్ బియ్యానికి ఒక గ్లాసు ఉడికించిన అన్నం తీసుకోవచ్చు. మీరు కావాలంటే నైట్ మిగిలిపోయిన అన్నమైనా తీసుకోవచ్చు, కానీ ఉడికించిన అన్నం అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అన్నం కూడా తీసుకున్నాను కదా, నేను బియ్యం ఎంతైతే తీసుకున్నానో 1 కప్పు బియ్యం తీసుకుంటే 1 కప్పు రైస్ కూడా తీసుకుంటున్నాను. ఉడికించిన రైస్ 1 కప్పు లేదా 1.5 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనకి మిక్సీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామో. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. సో ఇలా మనం దీన్ని కూడా మొత్తం మిక్సీ పట్టేసుకొని, చూసారు కదా మనకి ఎక్కడ గట్టిగా అనేది లేదు, మొత్తం మెత్తగా అయిపోయింది. దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలండి. సో ఈ రెండు నేను యాడ్ చేసేసుకున్నాను. రిమైనింగ్ మిగిలిన అన్నం కూడా నేను తీసుకొని, సో అందులో నేను కొంచెం పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు పెరుగు అనేది ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా. నేనైతే కొంచెం టేస్ట్ కోసం అనేది కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా బౌల్లో కలిపేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలి. మనం దోశ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అనేది మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేంత వరకు. సో ఇలా వేసుకోవడం వల్ల మనం బియ్యం అండ్ ఉడికించిన అన్నం రెండింటిని కలిపి వేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి చాలా సిల్కీగా వస్తాయి. సో మనం కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే పలచగా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నాకు చూసారు కదా, ఇక్కడ కనిపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోవాలి. ఇప్పుడైతే నేను దోశలు వేసుకోవడానికి ఒక ప్యాన్ అనేది పెట్టేసుకున్నాను. ఫస్ట్ క్లాత్తో నీట్గా తుడిచేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. సో తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో పిండి, ఆ పిండి గెరటతో ఇలా వేసేసుకొని మనం దోశలాగా అనుకుంటే సరిపోతుంది. కావాలంటే మందంగా అయినా వేసుకోవచ్చు, లేదు మీకు ఎలా కావాలన్నా పలుచగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కొంచెం మందంగా వేసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. సో 2 sides నీట్గా కాల్చుకుంటే మెత్తటి సిల్కీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఇక్కడైతే నాకు ఒక సైడ్ అయితే బాగా ఉడికిపోయింది. సో ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇలా నీట్గా ఉడికించేస్తున్నాను. 2 sides మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని, సో దీన్ని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో అలాగే మనకి మిగిలిన పిండి ఏదైతే ఉందో ఆ పిండితో కూడా మనం మొత్తం దోశలు అనేవి రెడీ చేసేసుకొని మార్నింగ్ టిఫిన్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఇక్కడ మనం దోశలు అనేవి ఎంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తున్నాయో. సో దీన్ని మనం ఉడికించుకొని 2 sides కూడా మనం బాగా కాల్చుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి అండ్ లైక్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే మనకి ఇది కూడా ఉడికిపోతుంది ఇక్కడ. సో దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. 2 sides మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇంకొకటి గ్లాసుడ్ బియ్యానికి గ్లాసున్నర ఉడికించిన అన్నం అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. నేనైతే కొంచెం మందంగా వేసుకున్నాను. సో ఇందులోకి మనం ఏదో ఒక చట్నీ, మీకు ఇష్టమైన చట్నీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే చూసారు కదా అట్లనేవి చాలా మెత్తగా ఉన్నాయి, స్పాంజీ అండ్ సిల్కీగా కూడా ఉన్నాయి. సో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, చాలా త్వరగా అండ్ ఈజీ రెసిపీ. అంతే అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్పియర్ బ్లాగ్స్కి. బాయ్.